మొత్తం తానే అయి నడపాల్సి వచ్చింది ఇప్పుడు కేటీఆర్కి. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో కేసీఆర్ది ఇంతవరకు కన్ఫామ్ కాలేదు. నిన్నటి ఆయన పరిస్థితి చూస్తే వాళ్ళ సోదరి భర్త చనిపోయినటువంటి సందర్భంలో, బావగారు చనిపోయినటువంటి సందర్భంలో ఆయన ఆరోగ్య పరిస్థితి కానీ ఆయన సైకలాజికల్ సిచ్యుయేషన్ చూస్తుంటే బాగా డల్గా ఉన్నట్టు కనబడుతుంది. ఇటు హరీష్ రావు తన తండ్రి కాబట్టి తను ఆ పనిలో ఉండాలి. ఇక యాక్టివిటీ అంతా కేటీఆర్ చేతికైంది. కేటీఆరే చూసుకోవాలి ఇప్పుడు. అందుకనినే కేటీఆర్ రోడ్ షోలు ఫుల్ ప్లెడ్జ్డ్గా పెట్టుకొచ్చారు. షేక్పేట, రహమత్ నగర్, ఇది నవంబర్ 1 షేక్పేట, అట్లాగే రహమత్ నగర్లో నవంబర్ 2న, యూసఫ్గూడలో 3న, ఇట్లా బోరబండలో ఒకరోజు, సోమాజిగూడలో ఒకరోజు, వెంగళరావు నగర్లో ఒకరోజు, ఎర్రగడ్డ డివిజన్లో ఒకరోజు, ఇట్లాగ రోడ్ షోలకు ప్లాన్ చేసుకొచ్చారు. టోటల్గా కేటీఆరే ఫుల్ ప్లెడ్జ్డ్గా తిరగబోతున్నారు. బీఆర్ఎస్ బైక్ ర్యాలీలు, అలాగే సభలు, సమావేశాలు అన్నీ కూడా తను లీడ్ తీసుకోబోతున్నాడు. గెలుపైనా ఓటమైనా తన ఖాతాలోకి వస్తుంది.